ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తీర్పు ఇవ్వనున్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. ఫిర్యాదుదారులకు ఈ మేరకు నోటీసు కూడా పంపారు. ఉదయం 10 గంటలకు తీర్పు రానుండడంతో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై ఇవాళ తుది తీర్పు ఇవ్వనున్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పిటిషన్లు వేశారు. అటు కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి ఫిరాయించారని ఆరోపిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్. పూర్తిస్థాయి విచారణ ముగియడంతో ఇవాళ ఉదయం 10 గంటలకు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలకు తీర్పు నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లాయి. స్పీకర్ కోర్టు హాల్కు ఉదయం రావాలని నోటీసులో ప్రస్తావించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా నెగ్గినా కాంగ్రెస్కి ఓటేయండి అని తన కూతురు కావ్య తరఫున ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్తో ఎమ్మెల్యేగా గెలిచిన సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు. దీంతో దానంపై వేటు వేయాలని బీజేపీ, బీఆర్ఎస్ ఫిర్యాదు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ ముగిసింది. తీర్పు ప్రతి కూడా సిద్ధంగా ఉంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల తీర్పు ఒక ఎత్తు అయితే కడియం, దానంల పిటిషన్ మరో ఎత్తు. చూడాలి మరి ఎలాంటి జడ్జిమెంట్ రాబోతోందో. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.